హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ ప్రతేజ్. ఈరోజు మేము చేయబోతున్నాం రవా స్వీట్స్. రవా స్వీట్స్కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. రవ్వ 1 కప్, పంచదార 1 కప్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అండ్ ఇలాచీ, 2 glass water and 2 glass milk. గ్యాస్ ఆన్ చేసుకున్నా ఫ్రెండ్స్. కడాయి పెట్టాను. 1 కప్ రవ్వ కాబట్టి 2 కప్ వాటర్. 3 స్పూన్లు పంచదార వేసాను. అలా కలుపుకోవాలి. మొత్తం పంచదార మొత్తం మిక్స్ అయిపోయాక రవ్వని స్లోగా వేస్తూ అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుకోవాలి, లేకపోతే ఆడు అంటుకుపోతుంది. అలా మిక్స్ చేస్తూనే ఉండాలి, అలా కలుపుతూనే ఉండాలి. చూడండి, చాలా బాగా మిక్స్ అయింది కదా. కింద కూడా కర్రీకి ఏమి అంటుకుపోలేదు. అలా కలుపుతూనే ఉండాలి. అలా కలిపితే మనకి కావాల్సిన మోతాదులో వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఎలా అనుకుంటే మనం అలా వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్కి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే కర్రీ పెట్టి పాలు వేసుకోవాలి. 2 గ్లాస్ పాలు వేసుకోవాలి. 1 కప్ రవ్వ కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం చాలాసేపు బాయిల్ చేస్తాము, అందుకని పంచదార వేసుకోవాలి. బాగా మిక్సీ చేయాలి, బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక చేతికి కొంచెం వాటర్ లాగా తడిలాగా చేసుకొని రౌండ్ చేసుకోవాలి. రవ్వని మనకి కావాల్సిన మోతాదులో చేసుకోవాలి. నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను. మీకు ఇంకా పెద్ద సైజు కావాలి అంటే పెద్దగా చేసుకోవచ్చు, లేదా చిన్నది కావాలి అంటే ఇంకా చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. నాకైతే ఈ సైజ్ సరిపోయింది ఫ్రెండ్స్. ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలాచి దంచిపెట్టి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా మెరిగాక మనం చేసుకున్న రవ్వ లడ్డూని వేసుకోవాలి. 1 by 1 అలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మూత పెట్టేయాలి. మరొక సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిపోయాక కడాయిలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 10 minutes తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే రవా స్వీట్స్ రెడీ. ఫ్రెండ్స్, మీకు తెలిసిన రెసిపీ మా ఇన్స్టాగ్రామ్ ఐడీలో షేర్ చేయండి. మేము కూడా ట్రై చేసి చూస్తాం. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.